హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి మలయాళ హారర్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని చూద్దాం. 2023లో రిలీజ్ అయిన ఫీనిక్స్ మూవీ ఇది. ఈ మూవీని నిజంగా జరిగిన స్టోరీని బేస్ చేసుకుని తీయడం జరిగింది. అందుకే చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? మూవీ స్టార్ట్ అవగానే 1990 నాటి కాలంలో తన భార్య డైజీ ఇంకా ఫ్యామిలీతో ఉన్న కోర్టు కేసుల వల్ల వారందరికీ దూరంగా ఉండాలని దూరంగా ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ ఉంటాడు. బ్రోకర్ ఎన్ని ఇల్లులు చూపించినా ఇష్టపడని జాన్ బ్రోకర్ ని చూసి, నాకు చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళ గోల లేని ప్రాంతంలో ఇల్లు చూపించు అని చెప్తాడు. దాంతో బ్రోకర్ జాన్ ని చూసి, అలాంటి ఇల్లు ఒకటి ఉంది, బీచ్ కి దగ్గరలో ఉంటుంది, కాకపోతే 6 నెలల అడ్వాన్స్ ముందే ఇవ్వాలి అని చెప్తాడు. దాంతో జాన్ తన భార్య ఇంకా 3 పిల్లలతో కలిసి వెళ్లి ఆ ఇంటిని చూసి, నాకు ఇల్లు బాగా నచ్చింది అని చెప్తాడు. అది విన్న బ్రోకర్, ఇంటి ఓనర్ ఇల్లు కట్టించినప్పటి నుంచి ఇంటికి ఎవ్వరూ అద్దెకి రాలేదు, మీరే మొదట ఉండబోతున్నారు, అందుకే పవర్ సప్లై అండ్ టెలిఫోన్ కనెక్షన్ కూడా లేదు, 2 రోజుల్లో అన్ని ఏర్పాటు చేయిస్తా అని చెప్తాడు. అలా జాన్ తన ఫ్యామిలీతో కలిసి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుతాడు. రాత్రి సమయంలో జాన్ కొడుకు తిట్టు కిటికీ నుంచి బయటికి చూసి, చెట్టు మీద ఉన్న పక్షి ఎందుకు ఏడుస్తుంది అని అడుగుతాడు. అది విన్న డైజీ, తనతో పాటు ఉండాల్సిన పక్షి ఇంకా తిరిగి గూటికి రాలేదేమో, అందుకే అరుస్తుంది అని చెప్తుంది. జాన్ చిన్న కూతురు లిదియాకి కంటి చూపు ఉండదు. దాంతో డైజీ లిదియాని నిద్రపుచ్చే సమయంలో, ఈ ఇల్లు నీకు కొత్త కాబట్టి రాత్రులు ఒంటరిగా నడవకు, ఏదైనా అవసరం ఉంటే నన్ను నిద్రలేపు అని చెప్పి నిద్రపోతుంది. ఆ తర్వాత రోజు చెట్టు కింద నిలబడి ఉన్న తిట్టు జాన్ ని చూసి, రాత్రంతా అరుస్తూనే ఉన్న పక్షి ఇప్పుడు అరవడం లేదు అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం జాన్ ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళగా ఇంటి ముందు ఒక ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరం మీద టు ఫ్రెడ్డీ ప్యారడైజ్ విల్లా అని రాసి ఉంటుంది. దాంతో జాన్ ఆ లెటర్ ని పెద్దగా పట్టించుకోకుండా, ఎవరికో ఇవ్వాల్సిన ఉత్తరం ఇక్కడ ఇచ్చారేమో అని అనుకుని ఆ లెటర్ ని ఒక బుక్ లో పెడతాడు. ఆ రోజు రాత్రి లిదియాకి సరిగ్గా నిద్ర పట్టకపోవడంతో రాత్రి సమయంలో లేచి అద్దం దగ్గర బొట్టు పెట్టుకుంటూ ఉండగా మిర్రర్ లో ఒక దెయ్యం కనిపిస్తుంది. కానీ కంటి చూపు లేని లిదియా ఆ దెయ్యాన్ని చూడకుండా బొట్టు పెట్టుకుంటుంది. ఆ తర్వాత రోజు ఇంటి పక్కన అరుస్తూనే ఉండే పక్షి చనిపోయి కనిపించడంతో తిట్టు ఆ పక్షిని అక్కడే పూడ్చిపెడతాడు. జాన్ ఇంటి నుంచి ఆఫీస్ కి వెళ్లబోతూ ఉండగా డోర్ దగ్గర మళ్లీ టు ఫ్రెడ్డీ ప్యారడైజ్ విల్లా అనే పేరుతో ఉత్తరం వచ్చి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టిన జాన్ వెంటనే దగ్గరలో చిన్న షాప్ రన్ చేసే వ్యక్తిని కలిసి, ఈ ప్రాంతంలో ఫ్రెడ్డీ అనే పేరుతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ మాత్రం, ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అని చెప్తాడు. ఆ వెంటనే పోస్ట్ మ్యాన్ ని కలిసి, నువ్వు రోజు ఫ్రెడ్డీ అనే వ్యక్తికి వస్తున్న ఉత్తరాలని నా ఇంట్లో వేస్తున్నావు అని చెప్పగా, పోస్ట్ మ్యాన్ మాత్రం, ఫ్రెడ్డీ అనే పేరుతో ఉన్న ఉత్తరాలేవి నేను చూడలేదు, నేను మీ ఇంట్లో ఒక్క లెటర్ కూడా వేయలేదు అని చెప్తాడు. జాన్ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్లే సమయానికి మళ్లీ అలాంటి ఉత్తరం ఒకటి వచ్చి ఉంటుంది. దాంతో జాన్ అప్పటి వరకు వచ్చిన ఉత్తరాలన్నింటినీ చదవడం మొదలు పెడతాడు. ఆ ఉత్తరాలలో, ఫ్రెడ్డీ నువ్వు ఎప్పుడు తిరిగి వస్తున్నావు, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నీతో గడిపిన రోజుల్ని నేను గుర్తు చేసుకుంటూ బ్రతుకుతున్నా, నువ్వు తిరిగి వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథులను నీకు పరిచయం చేస్తాను, నిన్న మన అతిథి పుట్టినరోజు, కానీ అందరూ ఆమె పుట్టినరోజును మర్చిపోయారు, ఆమె చాలా బాధపడింది అని రాసి ఉంటుంది. అలా లెటర్ చదువుతూ ఉండగా జాన్ పెద్ద కూతురు మారియా వచ్చి జాన్ కి పాయసం ఇచ్చి, నిన్న అమ్మ పుట్టినరోజు, మనం అమ్మని విష్ చేయడం మర్చిపోయాం, అమ్మ బాగా ఫీల్ అయిందని చెప్తుంది. అలా తన భార్య పుట్టినరోజు గురించి ఆ ఉత్తరంలో ఉండడంతో జాన్ షాక్ అవుతాడు. సరిగ్గా అప్పుడే మూవీ టైటిల్ పడుతుంది. లెటర్ లో డైజీ పుట్టినరోజు గురించి ఉండడంతో జాన్ డైజీని అనుమానంగా చూస్తూ రాత్రులు కూడా నిద్రపోకుండా డైజీని పరిశీలిస్తూ, రాత్రులు ఎవరైనా ఇంటికి వస్తున్నారా అని చూస్తూ బయటికి వెళ్ళగా దగ్గరలోని బీచ్ నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. జాన్ వాటిని ఏవి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయాన్నే లేచి ఉత్తరాలు ఎవరు వేస్తున్నారో చూద్దామని ఇంటి ముందే కూర్చొని వెయిట్ చేస్తూ న్యూస్ పేపర్ రావడంతో గేట్ దాకా వెళ్లి వరండాలోకి రాగా అప్పటికే అక్కడ ఒక ఉత్తరం ఉంటుంది. దాంతో ఎవరూ రాకుండానే వరండాలోకి ఉత్తరం ఎలా వచ్చింది అని అనుకుంటాడు. వెంటనే ఆ ఉత్తరాన్ని తీసుకువెళ్లి తన స్నేహితుడు అమీర్ కి చూపించగా అమీర్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోకుండా, ఎవరో ఆకతాయిలు సరదాగా చేసుంటారు అని చెప్తాడు. ఆ ఉత్తరంలో, మన అతిథికి నేను వారి మాటలు వింటున్నానని అనుమానం వచ్చింది, ఎవరో ఆకతాయి అనుకుంటున్నారు, అన్నట్లు నీకు జూలీ ఐ లవ్ యూ సాంగ్ గుర్తుందా, మనమిద్దరం ఆ సాంగ్ ని పాడుకుంటూ ఉండేవాళ్ళం కదా అని రాసి ఉంటుంది. మరో పక్క ఇంట్లో తిట్టుకి ఏదో సాంగ్ వినిపిస్తూ ఉండడంతో ఆ సాంగ్ ఎక్కడి నుంచి వినిపిస్తుందా అని వెతుకుతూ ఇంట్లోని ఫ్లోర్ మీద పడుకొని వింటూ ఉంటాడు.
జాన్ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి తిట్టు జూలీ ఐ లవ్ యూ అనే సాంగ్ పాడుతూ హమ్ చేస్తూ ఉంటాడు. దాంతో జాన్ తిట్టుని చూసి, నీకు ఈ పాట ఎవరు నేర్పించారు, ఎక్కడ విన్నావు, మీ అమ్మ పాడుతుంది కదా అని అంటాడు. కాని తిట్టు మాత్రం రోజంతా కింద భూమిలో నుంచి వినిపిస్తూ ఉంది, అక్కడ పడుకుని విన్నానని చెప్తాడు. దాంతో జాన్ వెళ్లి తన ఫ్రెండ్ అమీర్ కి జరిగింది చెప్పి, అనవసరంగా నేను 6 నెలల అడ్వాన్స్ ఇచ్చేశాను, ఈ రోజు రాత్రే వెళ్లి ఇంటి ఓనర్ తో మాట్లాడి అడ్వాన్స్ వెనక్కి తీసుకుని ఇల్లు ఖాళీ చేసేస్తా అని అంటాడు. కానీ ఆ రోజు రాత్రి ఇంటి ఓనర్ థామస్ మాత్రం ఖాళీ చేయాలనుకుంటే చేసే, అడ్వాన్స్ డబ్బు మాత్రం వెనక్కి రాదు అని చెప్తాడు. జాన్ తిరిగి వెళ్లిపోతూ ఉండగా థామస్ ఇంట్లో పనివాడు జాన్ ని చూసి, మీరు డబ్బు కోసం ఆలోచించకండి, వీరినంత త్వరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి, లేదంటే ప్రమాదం అని చెప్తాడు. దాంతో జాన్ మరో ఇల్లు దొరికే వరకు తన స్నేహితుడైనటువంటి అమీర్ ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకుని ఫ్యామిలీతో కలిసి అమీర్ ఇంటికి వెళ్తాడు. అయితే అనుకోకుండా అమీర్ భార్యకి వంటగదిలో ఫైర్ వల్ల చిన్న ప్రమాదం జరగడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. జాన్ అమీర్ ఇంటికి వెళ్ళగా ఆ ఇంటికి కూడా సేమ్ అలాంటి ఉత్తరమే వస్తుంది. దాంతో జాన్ వెళ్లి అమీర్ ని కలిసి, నీ భార్యకి నా వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ దెయ్యం కావాలని ఇలా చేసింది, ఆ దెయ్యం నా కుటుంబాన్ని వెంటాడుతుంది, నేను ఇల్లు ఖాళీ చేసి నీ ఇంటికి వస్తే అది మమ్మల్ని ఫాలో అవుతూ అక్కడికి కూడా వచ్చేసింది, ఇప్పుడు నీ ఇంటికి కూడా ఉత్తరం వచ్చింది అని ఆ ఉత్తరాన్ని చూపిస్తాడు. ఆ ఉత్తరంలో, నువ్వు నాకు ఒక్కసారి అతిథివి అయితే ఎప్పటికీ నా అతిథివే అని రాసి ఉంటుంది. జాన్ అమీర్ ని చూసి, నేను ఎక్కడికి వెళ్ళినా అది నన్ను నా కుటుంబాన్ని వదలదు, అందుకే ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు, నేను తిరిగి ఆ ఇంటికే వెళ్లిపోతానని చెప్తాడు. ఆ వెంటనే అసలు ఫ్రెడ్డీ ఎవరో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుని తాను ఉంటున్న ఇంటి గురించి ఎంక్వైరీ చేయగా ఒక వ్యక్తి జాన్ ని చూసి, ఇంతకు ముందు ఇక్కడ చాలా తక్కువ కుటుంబాలు నివసించేవి, ఆ తర్వాత 1980s లో వచ్చిన సమయంలో పెద్ద పెద్ద గాలులు వచ్చి చాలా ప్రాంతం వరకు పాడైపోయింది, సముద్రంలో కలిసిపోయింది. ఆ తర్వాత ఆ భూమిని థామస్ సార్ కొనుక్కుని ఇల్లు కట్టి మొదట మీకే అద్దెకిచ్చారు, అందుకే ఫ్రెడ్డీ గురించి గాని రోజ్ అనే మహిళ గురించి గాని ఎవ్వరికీ తెలియదు అని చెప్తాడు. మరో వ్యక్తి జాన్ ని చూసి, ఈ ప్రాంతంలో ఉండే చర్చ్ ఫాదర్ ఫ్రాన్సిస్ చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నారు, ఆయనతో మాట్లాడితే ఈ ప్రాంతం గురించి మీకేమైనా తెలుస్తుందేమో అని చెప్తాడు. ఆ వెంటనే చర్చ్ ఫాదర్ ఫ్రాన్సిస్ ని కలవడానికి వెళ్ళగా పీటర్ అనే వ్యక్తి జాన్ ని చూసి, ఆ స్థలం థామస్ ది కాదు, దాన్ని కబ్జా చేసి థామస్ ఇల్లు కట్టి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించాడు, ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా ఆ కబ్జాని ఆపాలనుకున్నాడు, కానీ థామస్ పొలిటికల్ సపోర్ట్ తో కబ్జా చేశాడు, ఫాదర్ ఫ్రాన్సిస్ ప్రస్తుతం ఊర్లో లేరు అని చెప్తాడు. ఆ వెంటనే మరో వ్యక్తిని కలిసి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి జాన్ ని చూసి, ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, నాకు 50 ఏళ్ల వయసు, 1970s సమయంలో కలరా వ్యాధి సోకి లెక్కలేనంత మంది చనిపోయారు, వారిని పూడ్చిపెట్టడానికి శ్మశానం కూడా సరిపోలేదు, అప్పుడే ఫాదర్ ఫ్రాన్సిస్ రోమ్ లో చదువుకొని ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు, శ్మశానాలు సరిపోవడం లేదని ఫ్రాన్సిస్ ఆ డెడ్ బాడీస్ ని సముద్రం ఒడ్డున అంత్యక్రియలు చేయించారు, అలా ఆ ప్రాంతం శ్మశానంగా మారింది, అప్పట్లో చాలా మంది డెడ్ బాడీస్ ని మీరింటున్న ఇంటి పక్కన ప్రాంతంలోనే పూడ్చిపెట్టారు, ఆ చనిపోయిన వారిలో మీరంటున్న ఫ్రెడ్డీ అండ్ రోజులు కూడా ఉన్నారేమో, ఎవరికి తెలుసు అని చెప్తాడు. ఆ వెంటనే జాన్ తన ఫ్యామిలీని అమీర్ ఇంట్లో నుంచి ఒక హోటల్ కి తీసుకువెళ్లి అక్కడే భోజనం చేసిన తర్వాత జాన్ తన ఫ్యామిలీని చూసి, మనం మళ్ళీ బీచ్ పక్కన ఉన్న ఇంటికే వెళ్లబోతున్నాం, కానీ అక్కడ మనం ఒక ఆట ఆడాలి, ఆ ఇంట్లో మనం ఎవ్వరం ఒకరితో ఒకరు మాట్లాడొద్దు, కేవలం సైకిల్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, అదే గేమ్ అని చెప్తాడు. అలా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ ఇంటికి వెళ్లి అసలేమీ మాట్లాడకుండా ఉంటారు. అదే సమయంలో ఆ ఇంట్లో సర్వీస్ ఆగిపోయి ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ రింగ్ అవుతుంది, దెయ్యమే వారితో మాట్లాడడానికి ఫోన్ ని మోగిస్తుందని అర్థం చేసుకున్న జాన్ ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయడు. అర్ధరాత్రి సమయంలో ఇంతకు ముందు తిట్టు భూమిలో పాతిపెట్టిన పక్షి భూమిలో నుంచి బయటికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఆ శబ్దానికి నిద్రలేచిన తిట్టు బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్లి చూడగా అక్కడ సముద్రపు బీచ్ మొత్తం శ్మశానాలతో నిండిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. దూరంగా నల్లటి ఆకారంలో ఎవరో కూర్చొని ఏడుస్తున్నట్లు కనిపించడంతో దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు అని అడగగా ఆ నల్లటి ఆకారం గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. దాంతో తిట్టు గట్టిగా అరుస్తాడు. ఉలిక్కిపడి నిద్రలేచిన డైజీ అండ్ జాన్లు పిల్లలు ఉన్న గదిలోకి వెళ్లి చూడగా 3 పిల్లలు ఇంట్లో ఎవరో ఉన్నారు అంటూ ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం ఆత్మ నుంచి మరో ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో, ఫ్రెడ్డీ, మన అతిథులు నన్ను అర్థం చేసుకోవడం లేదు, నాతో ఆటలాడుతున్నారు, నాకు వారి మీద చాలా కోపం వస్తుంది, నేనేం చేయగలనో వారికి అర్థం కావటం లేదు అని రాసి ఉంటుంది. తిట్టుకి జ్వరం రావడంతో హాస్పిటల్ తీసుకువెళ్లి తీసుకువస్తాడు. ఆ వెంటనే లోకల్ చర్చ్ ఫాదర్ ని కలిసి విషయం చెప్పగా ఆ ఫాదర్ మాత్రం ఫ్రెడ్డీ అండ్ రోజ్ అనే పేర్లు మా చర్చ్ లో ఎక్కడా రికార్డ్స్ లో కూడా రిజిస్టర్ అయ్యలేవు, వేరే చర్చ్ లో కూడా ఎంక్వైరీ చేసి చూస్తాను అని చెప్తూ ఉండగానే డాక్టర్ చర్చ్ ఫాదర్ కి ఫోన్ చేసి
ఈ రోజు ఉదయం జాన్ తన కొడుక్కి జ్వరంగా ఉందని హాస్పిటల్ కి తీసుకువచ్చాడు. నేను అనుమానంతో బ్లడ్ టెస్ట్ చేశాను. అది సాధారణ జ్వరంలా లేదు, ఏదో అంటువ్యాధిలా ఉంది. ఎందుకైనా మంచిది, రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవ్వరూ జాన్ ఇంటి పరిసరాలకు వెళ్ళకండి అని చెప్తాడు. ఆ రాత్రి చర్చ్ ఫాదర్ జాన్ కి ఫోన్ చేసి 1970ల కాలంలో ఫ్రెడ్డీ అండ్ మార్గరెట్ అనే ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు రికార్డులో రిజిస్టర్ అయి ఉంది. ఫ్రెడ్డీ అడ్రస్ దొరకలేదు, కానీ మార్గరెట్ అడ్రస్ ఉంది. నువ్వు ఆమె అడ్రస్ కి వెళ్లి ఎంక్వైరీ చెయ్యి అని అడ్రస్ ఇస్తారు. ఆ రాత్రి జాన్ ఫ్యామిలీ మొత్తం కలిసి డిన్నర్ తింటూ ఉండగా రోజ్ ఆత్మ జాన్ కూతురు మారియాలోకి ప్రవేశించి, నా ఫ్రెడ్డీ ఎక్కడా, నా ఫ్రెడ్డీని నా దగ్గరికి ఎప్పుడు తీసుకొస్తావు అంటూ మారియా ఫింగర్స్ ని కూడా విరిచేస్తుంది. దాంతో జాన్ ఏడుస్తూ, నాకు ఒక్కరోజు గడువు ఇవ్వు, నీ ఫ్రెడ్డీని నేను తీసుకొస్తానని చెప్తాడు. ఆ తర్వాత రోజు వెంటనే మార్గరెట్ దగ్గరికి వెళ్లి, నీ భర్త ఫ్రెడ్డీని కలవడానికి వచ్చాను అని అనగా మార్గరెట్ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. మార్గరెట్ జాన్ ని చూసి, ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్లి జరగలేదు. ఫ్రెడ్డీ మా నిశ్చితార్థం తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు అని చెప్తుంది. అదే సమయంలో చర్చ్ ఫాదర్ ఫ్రాన్సిస్ తిరిగి ఊరికి వచ్చారని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఫ్రాన్సిస్ ని కలిసి జరుగుతున్నది మొత్తం చెప్తాడు. అప్పుడు ఫాదర్ ఫ్రాన్సిస్ మాత్రం, నాకెప్పుడో తెలుసు రోజ్ తిరిగి వస్తుందని, ఇన్నేళ్లకి తిరిగి వచ్చింది అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ 1970ల కాలం నాటికి వెళ్తుంది. ఫ్రెడ్డీ బాగా డబ్బున్న ఫ్యామిలీలో పుట్టి చెన్నైలో PhD చేస్తూ సొంత ఊరికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో ఫ్రెడ్డీ పేరెంట్స్ ఫ్రెడ్డీకి సంబంధాలు చూస్తూ ఉండగా ఫ్రెడ్డీ మాత్రం ఏ అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒక రోజు అనుకోకుండా రోజ్ ని చూసి ఇష్టపడతాడు. ఆ ఊర్లోని నన్ రోజ్ ని ఫ్రెడ్డీకి పరిచయం చేసి, రోజ్ ఒక అనాథ, అందుకే మన చర్చ్ తరపున చదువుకుంటుంది, ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థిరపడాలనుకుని వచ్చింది అని చెప్తుంది. ఫ్రెడ్డీ ప్రతిరోజు రోజ్ ని ఫాలో అవుతూ ఉంటాడు. రోజ్ కి మొదట్లో ఫ్రెడ్డీ మీద ఇంట్రెస్ట్ లేనప్పటికీ స్లోగా రోజ్ కూడా ఫ్రెడ్డీని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అదే సమయంలో ఫ్రెడ్డీ తండ్రి ఫ్రెడ్డీకి బాగా డబ్బున్న మార్గరెట్ తో పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటాడు. చివరికి ఫ్రెడ్డీ అండ్ రోజు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకోవడంతో ఫ్రెడ్డీ ఫ్యామిలీ మొత్తం తనని దూరం పెడతారు. దాంతో ఫ్రెడ్డీ అండ్ రోజులు విడిగా జీవించడం మొదలుపెట్టి బీచ్ పక్కన ఉన్న ఇంట్లో హోమ్ స్టేని ఏర్పాటు చేసి ఇతర దేశాల నుంచి వచ్చే విజిటర్స్ కి రూమ్స్ ని ప్రొవైడ్ చేసి డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. అయితే ఫ్రెడ్డీ తండ్రి మాత్రం మన మాట విననందుకు ఫ్రెడ్డీకి బుద్ధి వచ్చేలా చెయ్యాలని గవర్నమెంట్ వారికి లైసెన్స్ లేకుండా హోమ్ స్టేని రన్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తాడు. దాంతో గవర్నమెంట్ వీరి హోమ్ స్టేని సీజ్ చేస్తుంది. అలా ఇద్దరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. డబ్బున్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఫ్రెడ్డీకి ఆ పేదరిక జీవితం కొత్తగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల PhDని మధ్యలోనే ఆపేయాలని అనుకుంటాడు. కానీ ఫ్రెడ్డీ తండ్రి మాత్రం ఫ్రెడ్డీని కలిసి, నీ చదువుని మధ్యలో ఆపకు, నా మాట విని నాతో ఇంటికి వచ్చే, లేదా నువ్వు సొంతంగా అయినా సరే చదువు పూర్తి చెయ్యి అని చెప్పడంతో ఫ్రెడ్డీ PhD ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి చెన్నై వెళ్తాడు. అదే సమయంలో రోజ్ కేరళలో ఒంటరిగా ఉంటూ రోజు ఫ్రెడ్డీకి ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. దాంతో ఫ్రెడ్డీ తండ్రి కావాలనే ప్లాన్ ప్రకారం మార్గరెట్ ని చెన్నైలో ఉన్న ఫ్రెడ్డీ రూమ్ కి తీసుకువెళ్లి ఇద్దరికి పరిచయం చేసి ఫ్రెడ్డీని చూసి, మార్గరెట్ కూడా చెన్నైలో చదువుకుంటుంది, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి అని చెప్పి వెళ్తాడు. దాంతో పేదరికం అనుభవిస్తున్న ఫ్రెడ్డీని మార్గరెట్ బాగా షాపింగ్లకి పార్టీలకి తిప్పడం స్టార్ట్ చేయడంతో ఫ్రెడ్డీ స్లోగా తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటూ రోజు ఉత్తరాలకి రిప్లై ఇవ్వడం కూడా ఆపేసి మార్గరెట్ తో కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ రోజ్ మాత్రం ప్రతిరోజు రిప్లై రాకపోయినా ఫ్రెడ్డీకి ఉత్తరాలు రాస్తూనే ఉంటుంది. అదే సమయంలో రోజ్ ఉన్న ఏరియాలో కలరా సోకి 100 మంది చనిపోవడం మొదలవుతుంది. పూడ్చిపెట్టడానికి శ్మశానంలో కూడా ఖాళీ లేకపోవడంతో ఫాదర్ ఫ్రాన్సిస్ డెడ్ బాడీస్ ని బీచ్ లో కూడా పూడ్చిపెట్టిస్తూ ఉంటాడు. అయితే ఫాదర్ ఫ్రాన్సిస్ కలరా వల్ల చనిపోయిన అందరి సమాధులకి ఒక గంటను కట్టేవాడు. ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం యూరోప్ అండ్ అమెరికాలలో ప్లేగు వ్యాధి సోకి వేల మంది చనిపోతూ ఉన్న సమయంలో పేషెంట్స్ కి సరిగ్గా పల్స్ అందకపోవడంతో డాక్టర్స్ చాలా మంది పేషెంట్స్ పల్స్ చెక్ చేసి పల్స్ అందకపోవడంతో బ్రతికుండగానే చనిపోయినట్లు ప్రకటించేవారు. దాంతో ఫ్యామిలీ మెంబర్స్ వారిని పూడ్చిపెట్టేసేవారు. అలా చాలా మందిని బ్రతికి ఉండగానే పూడ్చిపెట్టారని తెలుసుకొని ఆ తర్వాత కాలంలో ఆ ప్రాంతంలో ఎవరైనా చనిపోతే శవపేటికలోని డెడ్ బాడీ చేతికి ఒక తాడును కట్టి ఆ తాడుని సమాధిపైకి తీసి దానికి ఒక బెల్లి కట్టేవారు. అంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా బ్రతికి ఉండగానే సమాధి చేస్తే వారికి శవపేటికలో స్పృహ వస్తే తాడు లాగుతారు. అప్పుడు ఆ బెల్ మోగుతుంది. దాంతో వారిని బయటికి తీయవచ్చు అని ఆ బెల్స్ ని కడుతూ ఉండేవారు. ఫాదర్ ఫ్రాన్సిస్ కూడా కేరళలో అదే పద్ధతిని ఫాలో అయ్యి అందరి సమాధులకి బెల్స్ కట్టేవారు. అదే సమయంలో రోజ్ కి కూడా కలరా వ్యాధి సోకి
హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. దాంతో విషయం తెలుసుకున్న ఫ్రెడ్డీ వెంటనే హాస్పిటల్కి చేరుకుంటాడు. అయితే ఫ్రెడ్డీ తండ్రి మాత్రం డాక్టర్ని కలిసి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నా కొడుకుని కాపాడుకోవడానికి ఇదొక్కటే ఉపాయం ఉంది అని చెప్పడంతో డాక్టర్ రోజ్ కి సరైన ట్రీట్మెంట్ చేయకుండా ఫ్రెడ్డీని చూసి రోజ్ ని మనం కాపాడుకోలేం అని చెప్తాడు. కానీ ఫ్రెడ్డీ మాత్రం రోజ్ ని పెద్ద హాస్పిటల్ కి తీసుకువెళ్దాం, ఎంత ఖర్చైనా పర్లేదు అని చెప్తాడు. కానీ డాక్టర్ మాత్రం కావాలనే కాపాడే ప్రయత్నం కూడా చేయకుండా ఎటువంటి ప్రయోజనం లేదు, సిటీలో హాస్పిటల్స్ అన్ని పేషెంట్స్ తో నిండిపోయాయి అని చెప్పి కొద్దిసేపటికే రోజ్ చనిపోయినట్లు ప్రకటిస్తాడు. దాంతో రోజ్ కి రాత్రికి రాత్రి అంత్యక్రియలు చేయాలని తరలించగా ఫాదర్ ఫ్రాన్సిస్ రోజ్ కి అంత్యక్రియలు చేయడానికి సిద్ధమవుతాడు. అయితే లోకల్ చర్చ్ వాళ్ళు మాత్రం రోజ్ మన చర్చ్ లో సభ్యురాలు కాదు, ఇక్కడ అంత్యక్రియలు చెయ్యొద్దు అని చెప్పడంతో చివరికి ఫ్రాన్సిస్ రోజ్ బాడీని రోజ్ రన్ చేస్తున్న హోమ్ స్టే ప్రాంగణంలోనే అంత్యక్రియలు చేయిస్తాడు. ఆ రోజు రాత్రి బాగా వర్షం పడ్డంతో ఆ వర్షం నీరు రోజ్ శవపేటికలోకి వెళ్లి స్పృహలో లేని రోజ్ స్పృహలోకి వచ్చి శవపేటిక నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉండడంతో సమాధి పైన ఉన్న గంటలు మోగుతూ ఉంటాయి. మరో పక్క ఫ్రెడ్డీ రోజ్ ని తలుచుకుని బాధపడుతూ ఉండడంతో మార్గరెట్ ఫ్రెడ్డీని చూసి రోజ్ ని మర్చిపోయేలా చెయ్యాలని అతన్ని టెంప్ట్ చేస్తూ ఇంటిమేట్ అవ్వాలనుకుంటుంది. అలా ఒక పక్క రోజ్ ప్రాణం కోసం పరితపిస్తూ ఉంటే ఫ్రెడ్డీ మార్గరెట్ తో కలిసి ఉంటాడు. మరో పక్క గంటలు మోగడాన్ని గమనించిన ఒక వ్యక్తి వెంటనే వెళ్లి ఆ విషయం ఫ్రాన్సిస్ కి చెప్పగా సమాధి దగ్గరికి వచ్చి దాన్ని ఓపెన్ చేస్తారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోవడంతో రోజ్ చనిపోయి ఉంటుంది. అలా జరిగింది చెప్పిన ఫ్రాన్సిస్ ఆ తర్వాత నేను ఫ్రెడ్డీని చూడలేదు, ఫ్రెడ్డీ తన తండ్రి మాటలు విని నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు అని చెప్పి ఫ్రెడ్డీ ఫ్యామిలీ అడ్రస్ ని చెప్తాడు. దాంతో జాన్ వెళ్లి ఫ్రెడ్డీ మదర్ ని కలవగా ఆమె జాన్ ని చూసి ఫ్రెడ్డీ అది జరిగిన దగ్గర నుంచి మాతో ఉండడం లేదు, అప్పుడప్పుడు వస్తాడు వెళ్తాడు అని చెప్తుంది. దాంతో చేసేదేమీ లేక జాన్ తన ఇంటికి వెళ్తాడు. రోజ్ ఆత్మ మారియాలోకి ప్రవేశించి ఫ్రెడ్డీ ఎక్కడా అని అడుగుతుంది. అది విన్న జాన్ నేను అన్ని చోట్ల వెతికి చూశాను, కానీ ఫ్రెడ్డీ దొరకలేదు, అయినా ఫ్రెడ్డీ ఏం మంచివాడు కాదు, నిన్ను వదిలేసి మరో అమ్మాయితో సంతోషంగా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో రోజ్ ఆత్మకి కోపం వచ్చి జాన్ కుటుంబం మొత్తాన్ని చంపడానికి సిద్ధపడుతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఫ్రెడ్డీ వచ్చి వాళ్ళని వదిలే, అతను చెప్పింది నిజమే, నేనే తప్పు చేశాను, నిన్ను కాపాడుకోలేకపోయాను, నన్ను క్షమించు, జరిగిన దానిలో నా తప్పు ఉంది, ఆ సమయంలో నేను నిజంగానే మరో మహిళతో ఉన్నాను అని ఏడుస్తాడు. అది విన్న రోజ్ ఆత్మ షాక్ అయ్యి మారియా బాడీలో నుంచి వెళ్లిపోతుంది. దాంతో జాన్ కుటుంబం ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. జాన్ తన స్నేహితులను చూసి ఫ్రెడ్డీ చేసిన తప్పుకి రోజ్ ఎలాంటి శిక్ష వేసిందో ఏంటో అని అంటాడు. రోజ్ ఎలాంటి శిక్ష వేసిందంటే ఫ్రెడ్డీ ప్రతిరోజు ఆ ఇంట్లోకి వెళ్లి ఏడుస్తూ నన్ను క్షమించు అని వేడుకుంటూ ఉన్నా అదే ఇంటి ఫ్లోర్ లో ఉన్న రోజ్ ఆత్మ అది మొత్తం వింటూ ఉంటుంది, కానీ ఫ్రెడ్డీతో మాట్లాడదు. ఫ్రెడ్డీతో మాట్లాడకపోవడమే రోజ్ ఫ్రెడ్డీకి వేసే శిక్ష అని అర్థమవుతుంది. సరిగ్గా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్.